హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు ఏంటంటే ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు స్టాప్ చేశారనమాట చౌరస్తా దగ్గర. నేను దూరం నుంచి చూసుకొని మేబీ లైసెన్స్ గురించి అనుకున్నా, కానీ బై వాక్ వెళ్తున్నా నన్ను కూడా ఆపారు. మేడం జర్రా ఇక్కడ రండి అని. ఏంటంటే ఎందుకు ఆపారు అని ఆలోచిస్తే అది సైబర్ అవేర్నెస్ కోసం అంట. సైబర్ అవేర్నెస్ గురించి చాలా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే మనం అన్నోన్ లింక్స్ ఏమైనా ఉంటే ప్రెస్ చేయొద్దంట. మన వాట్సాప్లో వచ్చే లింక్స్ ఆర్ఎల్స్ మనము అన్నోన్ లింక్స్ ఏమైనా వస్తే అస్సలు ప్రెస్ చేయొద్దంట. ఎస్ఎంఎస్లో కూడా వస్తాయంట అన్నోన్ లింక్స్, అండ్ వాట్సాప్లో అవి ప్రెస్ చేయొద్దంట. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మన డేటా మొత్తం హ్యాకర్కి వెళ్ళిపోతుంది. వాడు ఏం చేస్తాడు, బ్యాక్ ఎండ్ నుంచి మన పర్సనల్ డేటా, ఫోన్ నెంబర్స్ ఆర్ఎల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వాడు ఏం చేస్తాడంటే మనతో బ్లాక్మెయిల్ చేస్తాడు. మన ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంకా మన అకౌంట్లో ఉన్న మనీ మొత్తం ఖాళీ చేసేస్తాడంట. సో ప్లీజ్ దయచేసి అన్నోన్ లింక్స్ని ఒత్తేటప్పుడు అంటే ప్రెస్ చేసేటప్పుడు 10 times మీకు మీరు ఆలోచించుకోమంటున్నారు పోలీసు వాళ్ళు అయితే. మ్యాక్సిమం ఒక 10 members అలా ఉండే అందరిని ఆపి ఇక సైడ్కి నించోబెట్టి మరి ఇలా అవేర్నెస్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళకి మినిమం డైలీ 10 to 50 ఇలా కాల్స్ వస్తున్నాయంట, సైబర్ కాల్స్. అండ్ సైబర్ కాల్స్ రాగానే ఇమీడియట్లీ విత్ ఇన్ 1 hour పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయాలంట. అంటే 1 hour లోపల ఇస్తే మనకే బెనిఫిట్. ఏంటంటే వాళ్ళు త్వరగా పట్టుకోవడానికి ఉంటుందంట. ఇలా 1930కి కాల్ చేయాలంట. అండ్ సంథింగ్ ఎస్ఎంఎస్ చెప్పింది మేడం. ఆ ఎస్ఎంఎస్ గుర్తు రావట్లే నాకు, సారీ ఎస్ఎంఎస్ అంటున్నా, వెబ్సైట్ పేరు చెప్పింది, ఆ వెబ్సైట్ గుర్తు రావట్లే. ఇలా మళ్ళా లోన్స్ ప్రొవైడ్ చేస్తా అంటే 10,000 22,000 ఫోన్లో లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారంట కదా, అది కూడా తీసుకోవద్దంట. బికాజ్ మన అన్నోన్ డేటా మొత్తం ఇస్తున్నాం మనకు తెలియకుండా. అన్నీ డౌన్లోడ్ చేయగానే ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయగానే మొత్తం ఎలానో ప్రెస్ చేయడంగానే వాడు మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతుండంట. సో ఇది చూడండి, ఇది మార్ఫింగ్ అంట. అంటే ఫేస్ కట్ మొత్తం ఇలా బాడీ స్ట్రక్చర్ మొత్తం మార్చేసి బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇలా మొత్తం మార్చేసి ఇంకా బ్లాక్మెయిల్ చేసి వెంబడే మనీ వేయించుకుంటాడంట, ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడంట. సో ఇది కూడా జాగ్రత్త అన్నారు. అండ్ లోన్స్ అన్నాను కదా, ఫోన్లో లోన్స్ తీసుకోవద్దంట. ఎందుకంటే వాళ్ళు మన డేటా మొత్తం తీసుకొని ఏం చేస్తారంటే 2-3 lakhs మన దగ్గర నుంచి లాగుతారంట. డైరెక్ట్గా డేటా తీసుకొని ఇండైరెక్ట్గా లాగుతారు. ఎంత